హలో మామ, అందరికీ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. నేనైతే బెంగళూరులో ఒక్కరోజు లోకల్ డ్రైవింగ్ చేస్తున్నాను. కరెంట్ అయితే పోయింది మామ. బ్రష్ అయితే చేసేద్దాం. ఇప్పుడైతే మనం ట్రిప్కి అయితే వెళ్ళాలి. వన్ డే ట్రిప్ బ్రష్ అయితే తీసేసుకొని అలా తోముకుంటూ బయటికి నచ్చుకుంటూ అలా ఇదిగో మామ, ఇదే మన బండి. యాక్చువల్గా మనదైతే మనం ఇప్పుడు ఈకో వ్యాన్కైతే వెళ్తున్నాం. అమ్మో మామ, దంచి కుట్టేస్తున్నాడు ఎండ. అయితే మాత్రం నేను మళ్ళీ రెడీ అయిన తర్వాత మళ్ళీ వస్తాను మామ. ఇప్పుడైతే రెడీ అయిపోయాం మనం. కరెంట్ కూడా వచ్చేసింది. ఇప్పుడైతే వెళ్ళిపోదాం మనం. రెడీ. మనం అయితే ఇప్పుడైతే టిఫిన్ అయితే చేసేసి బండి అయితే ఎక్కేసాం మామ. మామ రెడీ షర్ట్ మామ, పక్క తప్పుకో బాబాయ్. స్కూటీ తిరగమ్మా, తిరుగు తిరుగు తిరుగు. ఇప్పుడైతే మనం ట్రాఫిక్లో అయితే ఇరిగిపోయాం మామ. ఏందో ఎండలైందో చచ్చిపోతున్నాం మామ. ఫస్ట్ పీజీ దగ్గర అయితే సక్సెస్ఫుల్గా ఇచ్చేసి రెండో పీజీ దగ్గరికి అయితే మనం అయితే వెళ్ళిపోతాం. ఈ బెంగళూరులో తాగడం అంటే ఆషామాషా కాదు మామ. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉండదు. మరిగో చూశారు కదా, ఎగ్జాంపుల్ ఎలా తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళకి మన సవాల్. మన ఏ డెలివరీ పాయింట్కి వెళ్ళినా సరే అక్కడ తెలుగు వాళ్ళే ఉన్నారు, తెలుగే మాట్లాడుతున్నారు. నాకెందుకు బెంగళూరు వచ్చినట్టు అనిపించలేదు కొంచెం కూడా. సర్లే, మూడో పాయింట్కి అయితే వెళ్తున్నాం. చూశారు కదా, ముందెళ్తున్న వ్యాన్ చూస్తుంటే మావా, నాకు యాక్సిడెంట్ అయిన పాత బండి గుర్తొస్తుంది మావా. ఇప్పుడు వద్దులే కానీ అవన్నీ. సార్ బస్సు బాబు ఆయన ఆగయా. ఇప్పుడు ఈ బిల్డింగ్ చూశారు మావా, ఎంత పెద్దగా ఉన్నాయో. ఏం బాగా కడుపు హీట్ ఎక్కిపోయిందని ఇంటికి వచ్చేసాం మావా ఫైనల్లీ. ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళిపోయి తినేద్దాం. డింగు డింగు డింగుని. అర్రే, ఇంటి దగ్గరికి వచ్చేసరికి తాళాలు అయితే మర్చిపోయాను మావా. ఇప్పుడు అన్నయ్య వచ్చినాక ఉండాలి. సాయంత్రం బయటకు వచ్చేసరికి నిద్రపోయి బాగా చినుకులు పడుతున్నాయి మావ. చాలా చల్లగా అయితే ఉంది. ఇంట్లోకి వెళ్ళిపోయి 4-10 ప్యాకింగ్ చేసేసుకొని లేకపోతే ఓనర్ కూడా మనకి బిల్లు అయితే ఇయ్యడు మావా. సర్లే, అందుకని ఇంకా రేపైతే కలిసేద్దాం మావ. టాటా బాబాయ్.